ఖర్గే రాహుల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సభలు నిర్వహించే అంశంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. రైట్, ఖర్గే రాహుల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ భేటీలో మెయిన్ గా ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? మంత్రుల శాఖలతో పాటు ఇంకా శంకరి, ఢిల్లీ పర్యటనలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 12:15 సందర్భంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతోని సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు 2 గంటలపై కూడా ఇద్దరు నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కొత్తగా ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారికి సంబంధించిన శాఖలపైన కూడా కసరత్తు పూర్తయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గతంలో మంత్రులుగా పనిచేస్తున్నారు, వారి దగ్గర ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అంశాలు కూడా కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడం, శాఖాపరంగా సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు 2-3 శాఖలు ఉన్న వారికి సంబంధించి ప్రధానంగా ఇతర శాఖల మీద ఆశించిన స్థాయిలో కూడా కొంత సమయం కేటాయించకపోవడానికి సంబంధించిన అంశాలపైన కూడా కొంత మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా కొంత ఊహాగానాలు వస్తున్నాయి. నిన్నంతా కూడా ఢిల్లీ పట్టణంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మొదట ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోని సుదీర్ఘంగా ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ప్రధానంగా శాఖల కేటాయింపుతో పాటు పాత శాఖలకు సంబంధించి మార్పులు చేయడానికి సంబంధించిన అంశాలపైన కూడా అటు కేసీ వేణుగోపాల్ కూడా వివరించడం తెలిసింది. వారంతా కూడా కలిసి ఈరోజు ఏఐసీసీ నూతన భవనం ఇందిరా భవన్లో కూడా దాదాపు 2 గంటలకు పైగా కూడా సమావేశం జరిగింది. సమావేశంలో అనేక అంశాలపైన ప్రధానంగా మంత్రుల శాఖలకు సంబంధించి కావచ్చు, పీసీసీ కార్యవర్గాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ కావచ్చు, ప్రధానంగా మాత్రం 3 కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి వారికి సంబంధించిన శాఖల కేటాయింపు పోనే లోతైన కసరత్తు జరిగింది. సీఎం వద్ద ఉన్న సంబంధించిన శాఖలు కావచ్చు, ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా ప్రభుత్వం పాలన అందిస్తుంది, ఏ విధంగా పథకాలు అమలు చేస్తున్నా, ఏ విధంగా ప్రజలకు ముందుకు వెళ్తున్నా, రానున్న స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలతో పాటుగా ప్రధానంగా ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ కులగణనకు సంబంధించిన అంశంలో ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ముందున్న నేపథ్యం, వాటికి సంబంధించిన అంశంలో కూడా కొంత లోతుగా చర్చ జరిగినట్టు కూడా రాహుల్ గాంధీ వద్ద తెలుస్తుంది. ప్రధానంగా సామాజిక పరంగా, సామాజిక న్యాయం పరంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటీవల కేటాయించిన 3 మంత్రులకు సంబంధించిన అంశంలో కూడా ఒకరు మాదిగ, ఒకరు మాల సామాజిక వర్గంతో పాటు మరోవైపు బీసీ ముద్రా సామాజిక వర్గం సంబంధించిన నేతల ఎంపిక కూడా పకడ్బందీగా చేశారు. అలాంటి విధంగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ రాష్ట్రంలో పెట్టాలని, బీసీ కులగణనకు సంబంధించిన అంశంలో మరో సభ ఏర్పాటు చేయాలని మొత్తం 2 సభలకు ఇప్పటికే కాంగ్రెస్ కసరత్తు చేసింది. అందులో భాగంగానే ప్రధానంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే యొక్క సమయాన్ని వారికి తేదీలకు అనుగుణంగా కూడా రాష్ట్రంలో సభలు నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు శాఖలకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే అటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ యొక్క సంప్రదింపుల అనంతరం కూడా శాఖల పైన కూడా కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. అనంతరం రేపు ఉదయాన్నే శాఖల కేటాయింపు పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారికంగా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు, పాత వారికి కొన్ని శాఖల్ని కూడా మినహాయిస్తారని తెలుస్తుంది. వారికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని శాఖల మినహాయింపు పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు కొందరు మంత్రులకు సంబంధించిన అంశంలో వారికి కేటాయించిన శాఖలో కొన్నిట్లో సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు కూడా 2 శాఖలు ఉండడము, కొంతమందికి 3 శాఖలు ఉండడం, వారి ఆ శాఖల పైన పూర్తిగా సమయాన్ని కేటాయించకపోవడం, ఆ సమయానికి దానికి సంబంధించిన అంశంలో కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే దాదాపు 2:30 వరకు కూడా సమావేశం జరిగింది. సుదీర్ఘంగా లోతైన ఇదొక సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీతోని గత సమావేశాల సందర్భంగా కూడా కొన్ని పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించినప్పటికీ మొదటిసారిగా అటు ప్రభుత్వ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకు ఏ విధంగా అందుతున్న అంశంలో కూడా కొంత లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీతో కూడా సుదీర్ఘంగా రాహుల్, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే 3 నేతలతో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన అంశంలో కూడా ఇక శాఖలకు సంబంధించిన అంశంలో కూడా కసరత్తు పూర్తయినట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత శాఖల అంశంలో ముఖ్యమంత్రి నిర్ణయం ఫైల్ ఉంటుంది, కానీ మొదట కొంత అధిష్టానానికి కూడా కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తే బాగుంటుంది, వారి
వారి యొక్క బలహీనతలకు సంబంధించిన అంశాలపైన కావచ్చు, ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, ప్రస్తుతం శాఖలు తీసుకున్న వారి పనితీరు ఏ విధంగా ఉందనేది కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన అంశంలో కూడా క్లారిటీ రాబోతుంది. ముఖ్యంగా నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన వారికి కూడా వారి చదువు, వారికి సంబంధించిన హోదాకు సంబంధించిన శాఖల కేటాయింపు పైన కూడా రేపు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి కూడా శాఖల అంశంలో పూర్తిగా కూడా నూతన మంత్రులతో పాటు గతంలో మంత్రులు పనిచేస్తున్న వారికి ఇంకేమైనా శాఖలు తగ్గించడం కానీ శాఖల్లో మార్పులు కానీ ఉండే అంశాలపైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.